హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో నేను ఇంగ్రాలిట్ యాప్లోని ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోర్స్ గురించి డీటెయిల్డ్గా వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా ఈ స్క్రీన్ అంతా కూడా మీకు యాప్లో కోర్సులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా స్క్రీన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ద రియల్ టైమ్ యాప్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, అంటే యాప్లో ఉన్నటువంటి ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కలుగు చేసేదానికి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. అలాగే యాప్లో మీకు కంటెంట్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి దాని గురించి కూడా నేను ఇప్పుడు ఇక్కడ వివరించడం జరుగుతుంది. ముందుగా చూసినట్లయితే ఈ కోర్సు యొక్క ఓవర్ వ్యూ చూస్తే మీరు దీని యొక్క వ్యాలిడిటీ 2 years ఉంటుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 2500గా మనం పెట్టడం జరిగింది. ఇంకా ఇందులో మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్, ఇంకా వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా క్లాసెస్ విషయానికి వస్తే ఇందులో బైలింగ్యువల్ మెథడ్లో క్లాసెస్ అనేటువంటివి, వీడియో క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అనేటువంటివి చాలా చక్కగా ఉంటాయి, అర్థమయ్యే విధంగా ఉంటాయి. మీకు ఈ లిటరేచర్ కానీ, గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ, లేదా మెథడాలజీ కానీ, అది ఏదైనా కానీ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా వచ్చినా సరే ఆ క్లాస్ విన్న తర్వాత మీరు 100% దానిపైన అవగాహన అనేటువంటిది వస్తుంది. మీరు పర్ఫెక్ట్ కావడం అనేది కూడా జరుగుతుంది. అంత చక్కగా క్లాసులు అనేటువంటివి మీకు మన కోర్సులో ఉంటాయి. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. ఓకేనా? మెథడాలజీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఆ టాపిక్ మాత్రము మీరు జీరో నాలెడ్జ్తో వచ్చిన మీకు చక్కగా 100% ఆ టాపిక్ గురించి నేర్చుకొని నాలెడ్జ్ అనేది పొందుతారనమాట. అంత అర్థవంతంగా క్లాసెస్ అనేటువంటివి మీకు ఇక్కడ ఉంటాయి. దెర్ ఈజ్ నో డౌట్, మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. ఓకేనా? రైట్. ఇంకా ఈ కోర్సులో మీకు టోటల్గా ఎన్ని వీడియోస్ ఉన్నాయని మనం చూస్తే 576 వీడియోస్ ఉన్నాయి. ఇంకా 94 ఫైల్స్, 186 టెస్ట్లు అనేటువంటివి ఈ ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కోర్సులో ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది మీకు. అంటే క్లాసెస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అని మీరు చెక్ చేసుకునేదానికి ఇక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. ఆ ఫ్రీ కంటెంట్లో ఉండేటువంటి వీడియోస్ని చూశారు అంటే మీకు అసలు క్లాస్ అనేది ఎంత చక్కగా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఇప్పుడు నేను కంటెంట్లోకి వెళ్తానండి. సిలబస్లో ఉండే ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ కంప్లీట్ చేసి ఈ వీడియో క్లాసెస్గా మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఇంకా ఎక్స్ట్రాగా కూడా మీకు టెక్స్ట్ బుక్స్, వాటిల్లో ఉన్నటువంటి వొకాబులరీ, గ్రామర్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు కంప్లీట్గా ఒక్కొక్క ఫోల్డర్లో ఏ వీడియోస్ ఉన్నాయి, ఏ సిలబస్ ఉంది, మొత్తం కూడా మీకు ఇక్కడ నేను చెప్తాను. ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఇంతకుముందు మనం చూసింది ఓవర్ వ్యూ. ఇప్పుడు డీటెయిల్డ్గా ఈ కంటెంట్ ఏముందనే చూద్దాం. ఇక్కడ చూడండి, ఫోల్డర్స్లో మీకు చాలా చక్కగా, ఎలాంటి గందరగోళం లేకుండా మీకు చక్కగా అర్థమయ్యే విధంగా ఉండేలాగా ఇలా ఫోల్డర్స్లో నేను ఉంచడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, టెక్స్టువల్ ఎక్సర్సైజ్, ఓకే, ఇంకా వొకాబులరీ, గ్రామర్. అలాగే తర్వాత న్యూ టెక్స్ట్ బుక్స్, వాటి యొక్క వొకాబులరీ అండ్ గ్రామర్. ఆ తర్వాత లిటరేచర్, నెక్స్ట్ కంటెంట్, నెక్స్ట్ గ్రామర్, వొకాబులరీ, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, ఇంగ్లీష్ మెథడాలజీ, ప్రొనౌన్సియేషన్, రీడింగ్ కాంప్రహెన్షన్, నెక్స్ట్ పీడిఎఫ్స్ మెటీరియల్స్, నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్, ఇంకా అకాడమీ బుక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో అంటే ఇదంతా కూడా మీకు మన కోర్సులో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫోల్డర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా మనము వాటిలో ఉండే గ్రామర్ అంతా కూడా నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకని ఇలా చేయడం జరిగింది. చూశారు కదా, ఇక్కడ 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ 2 ఉన్నాయి మనకి. వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ విధంగా మీకు వస్తాయన్నమాట. అంటే అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనేది ఉంది కదా, అది
దాని తర్వాత 6th క్లాస్కి మనకి బ్లజమ్స్ అనేసి ఒక టెక్స్ట్ బుక్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ మీకోసం చేయడం జరిగింది. అలాగే 7th క్లాస్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ బ్లజమ్స్ అనేది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 8th క్లాస్ నుంచి మనకి బ్లజమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించి అన్ని యూనిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 9th క్లాస్ ఇది కూడా అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్, దీనికి కూడా ఇక్కడ చేసి పెట్టాము. నెక్స్ట్ 10th క్లాస్ అనమాట. చూడండి 10th క్లాస్ ఉన్నటువంటి సిలబస్ ఇది. ఒకాబులరీ, గ్రామర్, యూనిట్ 1కి ఒకాబులరీ, గ్రామర్ సపరేట్గా ఇలాగ 10th క్లాస్కి చేసి ఉంచడం కూడా ఇక్కడ జరిగిందనమాట. చూశారు కదా, ఇదంతా కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఓకేనా. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కదా. ఎన్సీఆర్టీ లేదా సిబిఎస్ఈలో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ బుక్స్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి టెక్స్టువల్ ఎక్సర్సైజ్ను కూడా నేను ఇక్కడ మీకోసము ఇవ్వడం అనేటువంటి జరిగింది. చూడండి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ అనుకోండి. ఇలాగ 6th క్లాస్ మీరు చూడగానే ఇక్కడ దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మీకోసము ఉంచడం అనేటువంటి జరిగిందనమాట. అలాగే 7th క్లాస్కి సంబంధించినవి ఈ 6th క్లాస్కి ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ అయినాయి. ఈ విధంగా మొత్తం అందులో 10 యూనిట్స్ ఉంటే 10 యూనిట్స్కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 7th క్లాస్, నెక్స్ట్ 8th క్లాస్ కూడా చూశారు కదా. 8th క్లాస్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి 9th క్లాస్కి సంబంధించినవి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కొత్తగా ఇప్పుడు ఈ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేశారు ఈ 10th క్లాస్ని. దానికి సంబంధించినటువంటి గ్రామర్ కూడా మీకు ఇక్కడ వొకాబులరీ గ్రామర్ కూడా ఇక్కడ నేను మీకు వీడియోస్ రూపంలో ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి కూడా పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. ఓకేనా. సో ఈ టెక్స్ట్ బుక్స్ పైన నేను ఏదైతే ఇక్కడ మీకు టీచ్ చేస్తున్నానో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. వాటికే కాదు ప్రతి దానికి కూడా ఓకే పీడిఎఫ్స్ అనేటువంటివి మీరు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 minutes లోపు మీ యొక్క వాట్సాప్కి పంపిస్తాము. మీరు కావాలి అనుకుంటే వాటిని జెరాక్స్ కూడా తీపించుకోవచ్చు. ఇంకా వాటిని ముందు పెట్టుకొని ఈ క్లాసెస్ కనుక విన్నారు అంటే ఇంకా మీరు నోట్స్ రాసుకునేటువంటి బర్డెన్ కూడా ఉండదు. ఇంకా మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సరే లిటరేచర్ చూద్దాము. ఈ లిటరేచర్ అనేటువంటి ఫోల్డర్లో ఏమున్నాయో చూద్దాము. లిటరేచర్ అనే ఫోల్డర్లో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ అని ఉంది. ఇక్కడ చూసారంటే మీకు పొయిట్రీ యొక్క ఇంట్రడక్షన్, సన్నెట్, ఓడ్, ఎలిజీ, బ్యాలెడ్, లిరిక్, డ్రామాటిక్ మోనోలాగ్, డ్రామా, ఎపిక్, ఎపిటాఫ్, రీవర్స్, బ్లాంక్ వర్స్, హైకు, స్ట్రక్చర్, ఇంకా క్యారెక్టర్స్, డైలాగ్, సోలిలాక్యూ, ట్రాజెడీ, కామెడీ, ట్రాజిక్ కామెడీ, ఫార్స్, ఓపెరా, ఎస్సే, ఫిక్షన్, పాయింట్ ఆఫ్ వ్యూ, సెట్టింగ్, అట్మాస్ఫియర్, స్టైల్, నావల్, టైప్స్ ఆఫ్ నావల్స్, ఇంకా షార్ట్ స్టోరీ, టైప్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ కింద పెట్టాము. నెక్స్ట్ లిటరరీ టర్మ్స్ చూసారంటే మీరు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ప్యారలలిజం, ప్రొలాగ్, ఎపిలాగ్, మీటర్, క్యారెక్టర్స్, పాయింట్ ఆఫ్ వ్యూ, సెట్టింగ్, ఫెమినిజం, స్ట్రక్చర్, కొరియోగ్రఫీ, కోరస్, క్లాసిక్, కన్ఫ్లిక్ట్స్, క్రిటిసిజం, డిక్షన్, ఎంపతి అండ్ సింపతి, ఎపిక్, మాక్ ఎపిక్, నేరేషన్, ప్లాట్, ప్రోసోడీ, రైమ్ స్కీమ్, సాలిలాక్వీ, స్టైల్, థియేటర్, డిస్కోర్స్, ఇమేజరీ, ఇంకా సిమిలీ, మెటాఫర్, ఆక్సిమోరన్, యాంటీథెసిస్, వాటి మధ్య ఉండే డిఫరెన్సెస్ అనమాట. ఈ విధంగా లిటరరీ టర్మ్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ స్టాంజా ఫార్మ్స్ కింద చూడండి. స్టాంజా ఫార్మ్స్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మోనోస్టిచ్, కప్లెట్, టెర్సెట్, క్వాట్రైన్, క్వింటైన్, సెస్టెట్, సెప్టెట్, ఆక్టేవ్, స్పెన్సేరియన్ స్టాంజా, డెసిమా, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ మీకు డీటెయిల్డ్గా వివరించడం అనేటువంటిది జరిగింది. ఇవే కాదండి, మీరు సిలబస్ దగ్గర పెట్టుకొని చూస్తే స్కూల్స్ అండ్ మూమెంట్స్ అనేటువంటి టాపిక్ కూడా ఉంది సిలబస్లో. బట్ దీన్ని ఎవ్వరు కూడా టచ్ చేయడం లేదనమాట. ఈవెన్ మీరు బుక్స్లో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది 1 పేజ్ 2 పేజీల్లో ఇచ్చేసి వదిలేస్తున్నారు.
బట్ మీరు గమనిస్తే ఈ స్కూల్స్ అండ్ మూమెంట్స్ అనేటువంటిది 1 పేజీ 2 పేజీల్లో చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట ఇది. అంటే ఇందులో చాలా మూమెంట్స్, చాలా స్కూల్స్ అనేవి ఉంటాయి లిటరేచర్లో. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి, ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్కూల్స్ అండ్ మూమెంట్స్ అనేటువంటిది మీరు చూసినట్లయితే ఇందులో యూనివర్సిటీ విట్స్ వస్తారు, కెవాలియర్ పోయెట్స్, మెటాఫిజికల్ పోయెట్స్, లేక్ పోయెట్స్, ప్రీ రాఫలైట్ బ్రదర్హుడ్, బ్లూమ్స్బరీ గ్రూప్, యాంగ్రీ యంగ్ మెన్, బ్లాక్ మౌంటైన్ గ్రూప్, బీట్ జనరేషన్, రెనైజాన్స్, రిఫార్మేషన్, మెటాఫిజికల్ పోయట్రీ, క్లాసిసిజం, రొమాంటిసిజం, డార్క్ రొమాంటిసిజం, గోతిజం, ఇంకా నియో రొమాంటిసిజం, రియలిజం, న్యాచురలిజం, ఫెమినిజం, ప్రీ రాఫలైట్ పోయట్రీ, యాస్థెటిజం, ఇంకా డెకడెంట్ మూమెంట్, సరియలిజం, మ్యాజికల్ రియలిజం, ఇమాజిజం, ఇంకా వచ్చేసి సింబాలిజం, ఇంప్రెషనిజం, మార్క్సిజం, ఎగ్జిస్టెన్షియలిజం, కొలోనియలిజం, పోస్ట్ కొలోనియలిజం, మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం, ఫార్మలిజం, స్ట్రక్చరలిజం, పోస్ట్ స్ట్రక్చరలిజం, కన్ఫెషనల్ పోయిటరీ, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, ట్రాన్సెండెంటలిజం, అబ్సర్డిజం, కాంక్రీట్ పోయట్రీ, న్యూ వేవ్ మూమెంట్. ఇన్ని స్కూల్స్ అండ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట మనకి లిటరేచర్లో. మరి ఇవన్నీ చదివితేనే కదా మనకి ఎగ్జామ్ అనేటువంటి దాంట్లో వీటిలోంచి మార్క్స్ మనం తెచ్చుకోగలము. సో ఈ టాపిక్ని అయితే కంప్లీట్గా నేను చాలా చూశానండి, అన్నిట్లో కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ దిస్ టాపిక్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటి గురించి బేసిక్ నాలెడ్జ్ అయినా మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఓకేనా? సో అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, యాప్లో మీకు ఎలాగ ఇచ్చాము అంటే సిలబస్ దగ్గర పెట్టుకొని సిలబస్లో ఉండే ప్రతి టాపిక్ మన యాప్లో వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి చేసినటువంటిది అన్నమాట ఈ కోర్స్ అనేటువంటిది. నిజంగా చెప్పాలంటే ఈ కోర్సు మీరు ఆఫ్లైన్లో తీసుకునేటువంటి కోచింగ్ ఉన్నా కానీ దానికంటే కూడా బెటర్గా ఉంటుంది అని నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఇంత ఇన్ఫర్మేషన్ కానీ, ఇంత నీట్ క్లియర్ అండ్ క్రిస్టల్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు అక్కడ దొరుకుతుంది అనేసి నేనైతే అనుకోను. సో ఇక్కడైతే మీకు 100% న్యాయం అనేటువంటిది, మీరు కట్టేటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో దానికి కనీసం ఒక 10 రెట్లు ఎక్కువగా ఇక్కడ న్యాయం అనేటువంటిది మీకు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా మీకు లిటరేచర్ కింద మాత్రమే ఇంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కంటెంట్లోకి వెళ్దాము. ఈ కంటెంట్లో మీకు సిలబస్లో ఉన్నటువంటి పోయమ్స్, ప్రోజ్ లెసన్స్, నావెల్స్, షార్ట్ స్టోరీస్, ఇంకా డ్రామాస్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ముందుగా పోయిట్రీ చూద్దాం. ఇందులో మీకు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ద క్లౌడ్, ద నేషన్ స్ట్రెంగ్త్, పాలంక్వెన్ బేరర్స్, ద రోడ్ నాట్ టేకెన్, ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, టెలిఫోన్ కన్వర్జేషన్, ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్, ఇలాగా ఈ పోయమ్స్ అన్నిటి గురించి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అని చూడండి, విలియం వర్డ్స్వర్త్ గారి గురించి ఉంటుంది. తర్వాత పోయం గురించి, అబౌట్ పోయం ఉంటుంది, గ్లోజరీ, లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషను, సమ్మరీ, లిటరరీ డివైజెస్. చూసారు కదా ఇంత డీటెయిల్డ్గా మీకు పోయిటరీ అనేటువంటిది. ప్రతి పోయం కూడా లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఇక్కడ పోయిటరీలో. ఏ పోయం అయినా తీసుకోండి, ఆ పోయంని లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. నెక్స్ట్ ప్రోజ్ చూస్తే మనము ఇక్కడ మీకు ఆఫ్ స్టడీస్, సెల్ఫ్ రిలయన్స్, ఆన్ షేకింగ్ హ్యాండ్స్, వాట్ మేక్స్ ఏ నేషన్, ఇలాగా ఇవి ఎస్సేస్ గురించి కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ మేక్స్ ఏ నేషన్ అని ఉందనుకోండి, దాని యొక్క ఆథర్ అయినటువంటి సి రాజగోపాలాచారి గారి గురించి, ఆయన యొక్క నోటబుల్ వర్క్స్, గ్లోజరీ, ఇంకా లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది 2 పార్ట్స్గా చేసాం లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సమ్మరీ గురించి కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, అంటే ఒక ఎస్సేని కూడా ఇక్కడ మనం లైన్ బై లైన్ అనేటువంటిది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నావల్ చూసినట్లయితే స్వామి అండ్ ఫ్రెండ్స్ అండ్ అనిమల్ ఫామ్ అనేటువంటి 2 నావల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ నావల్స్ అనేటువంటి వాటికి లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉండదన్నమాట. అంటే ఈ నావల్ అనేటువంటిది ఒక పెద్ద బుక్ లెంత్లో ఉండేటువంటి బుక్ ఇది. సో దీన్ని ఏం చేయాలి అంటే మీరు ఓన్గా చదువుకోవాలి.
సో బట్ ఇక్కడ నేనేం చేస్తాను అంటే మీకు ఆ రైటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అనిమల్ ఫామ్ అనేది ఒక నావల్ కదా, అందులో ఉండేటువంటి క్యారెక్టర్స్ని గురించి ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా అనిమల్ ఫామ్ అనేటువంటి ఆ నావల్ యొక్క డీటెయిల్డ్ సమ్మరీ అనేటువంటిది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగానే స్వామి అండ్ ఫ్రెండ్స్ గురించి కూడా, ఇది కూడా ఒక నావల్, దీని గురించి కూడా ఇక్కడ ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ అండి. షార్ట్ స్టోరీస్ మీకు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ద బెట్ అని ఉందనుకోండి, ఇక్కడ దాని యొక్క రైటర్ యొక్క లైఫ్ డీటెయిల్స్, నోటబుల్ వర్క్స్, ఇంకా దాని యొక్క సమ్మరీ, నెక్స్ట్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ షార్ట్ స్టోరీస్ ప్రతి దానికి కూడా ఓకేనా లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇంజిన్ ట్రబుల్కి చూడండి, ఈ విధంగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒరిజినల్ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు, ఒక్క మార్క్ కూడా మిస్ కాకూడదు స్టూడెంట్స్కి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే డ్రామా గురించి. ఈ డ్రామా గురించి కూడా చెప్పాల్సింది ఏంటంటే, మీకు డ్రామాలు కూడా లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవరు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఒక్కొక్క డ్రామా ఒక్కొక్క బుక్ లెంత్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ ఉంది, కొత్తగా ఉండేటువంటిది. ఇది ఆస్కర్ వైల్డ్ గారి గురించి. ఇంకా ఈ డ్రామా యొక్క కీ ఫ్యాక్ట్స్, క్యారెక్టర్స్, తర్వాత ఇందులో 3 యాక్ట్స్ ఉంటే ఒక్కొక్క యాక్ట్ యొక్క సమ్మరీని డీటెయిల్డ్గా ఇక్కడ మీకు వివరించడం జరిగిందనమాట. చూసారు కదా. అంటే ఈ విధంగా డీటెయిల్డ్గా మీకు ఈ డ్రామాస్ అనేటువంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కంటెంట్ అనమాట మీకు. ఓకేనా. మొత్తం సిలబస్ దగ్గర పెట్టుకొని చూసుకోండి మీరు. సిలబస్లో ఉండేది కంప్లీట్గా ఇక్కడ మనం కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఆల్రెడీ కంప్లీట్ చేసి ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఇక్కడ ఉంచేసాము. ఇంకా మీరు రెడీమేడ్గా చదువుకోవడము, వీటిని చూడడము అంతే. ఓకేనా. ఆ విధంగా ఉందన్నమాట. సో కంటెంట్లో కూడా చూసారు. ఇప్పుడు గ్రామర్ చూద్దాము. గ్రామర్లో కూడా మీకు ఆర్డర్ వైజ్ పెట్టామన్నమాట. అంటే మీకు సిలబస్లో ఉండేటువంటి ఆర్డర్ వైజ్ పెట్టడం జరిగింది. చూడండి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్ యాక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్ ఆర్ మెయిన్ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్, సెంటెన్స్ స్ట్రక్చర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, language functions, question tags, types of sentences, sentence improvements, direct speech and indirect speech, active voice, passive voice, ఇంకా tenses, agreement between subject and verb, word order, parts of speech, linkers, transformation of sentences, common errors. ఇంకా ఇవి కూడా చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నాం అనుకోండి, అందులో కేవలం నౌన్స్ గురించే చూసామనుకోండి. నౌన్స్, కైండ్స్ ఆఫ్ నౌన్స్, లిస్ట్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్, నౌన్లో ఉండేటువంటి జెండరు, ఇంకా కైండ్స్ ఆఫ్ జెండర్స్, ఇంకా మాస్కులిన్ జెండర్, ఫెమినిన్ జెండర్, వాటి యొక్క లిస్ట్ అనమాట. ఇంకా సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్, ఇంకా గ్రీక్, లాటిన్ వర్డ్స్, వాటిల్లో సింగులర్, ప్లూరల్. చూసారు కదా. ఇంత డీటెయిల్డ్గా మీకు ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి వాటి గురించి కూడా ఇంత డీటెయిల్డ్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ప్రతి టాపిక్ కూడా మీకు ఇలాగే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ చూడండి. టెన్సెస్ గురించి ఇంట్రడక్షన్ అనేది ఒక వీడియో, స్ట్రక్చర్స్ ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ వీడియో. అక్కడి నుంచి ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క వీడియో అనమాట. సింపుల్ ప్రెజెంట్కి ఒకటి, సింపుల్ పాస్ట్కి ఒకటి, సింపుల్ ఫ్యూచర్కి ఒకటి. ఈ విధంగా ప్రతి టెన్స్కి సపరేట్గా వాటి యొక్క యూసేజు, ఇంకా వాటికి కావాల్సినటువంటి కీవర్డ్స్, ఇంకా వాటి యొక్క స్ట్రక్చర్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఇలాగ ప్రతి దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ చూడండి. క్లాస్, టైప్స్ ఆఫ్ క్లాసెస్, తర్వాత రిలేటివ్ క్లాసెస్, ఇంకా అడ్వర్బ్ క్లాస్ అండ్ అడ్వర్బ్ క్లాస్ టైప్స్ అనమాట. ఇంకా ఇఫ్ క్లాస్లో కూడా మీరు చూసినట్లయితే 0 కండిషన్ ఇచ్చాము, పాసిబుల్ కండిషన్, ఇమాజినరీ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, అన్ని కండిషన్స్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే ఆర్టికల్స్ కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది ఒక వీడియో, దా అనేది ఎప్పుడు చూస్తాం అనేది మరొకటి, ఇంకా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, అసలు ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేయమనే దాని గురించి కూడా లిస్ట్ ఆఫ్ రూల్స్ అన్నీ కూడా ఇంక వాటికి ఎగ్జాంపుల్స్ తోటి నీట్గా ఈ విధంగా ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే ప్రతి పాయింట్ ఇక్కడనే మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ గ్రామర్ తర్వాత వొకాబులరీ చూద్దాము. ఈ వొకాబులరీలో మీకు
చాలా డీటెయిల్డ్గా మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చూడండి, సినోనియమ్స్ అండ్ యాంటోనియమ్స్, హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్, హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రోవర్బ్స్, వర్డ్ ఫార్మేషన్, షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్, అబ్రివేషన్, ఫుల్ ఫార్మ్స్, వర్డ్ కొలొకేషన్స్, ఫారెన్ ఫ్రేజెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇలాగా ప్రతిదానికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్సే చూస్తే మీరు ప్రతి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కవర్ అయ్యే విధంగా ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మొత్తం 5 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇక్కడ మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి, మొత్తం 5 పార్ట్స్, 6 పార్ట్స్గా, 7 పార్ట్స్గా చేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందనమాట. అంటే వాటికి ఎగ్జాంపుల్తో పాటు, అంటే ఇక్కడ మీకు ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది ఉంటుందండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. వొకాబులరీ తర్వాత చూడండి, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. ఇందులో మీకు పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్ గురించి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పంక్చువేషన్ గురించి, వాటి మార్క్స్ గురించి ఇంట్రడక్షన్, ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా ఫుల్ స్టాప్ గురించి, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్, ఇన్వర్టెడ్ కామా, సింగిల్ కొటేషన్ మార్క్స్, కోలన్, సెమీకోలన్, పారాంథసిస్, హైఫెన్, అపాస్ట్రఫీ, ఎలిప్సిస్, స్లాష్, ఇంకా యాంపర్సండ్, ఇంకా క్యాపిటలైజేషన్. చూసారు కదా, ఈ పంక్చువేషన్ మార్క్స్లో కూడా ప్రతి దాని గురించి ఇంత డీటెయిల్డ్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ పంక్చువేషన్ అంటే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ తర్వాత డిస్కోర్సెస్ చూద్దాము. రైటింగ్ డిస్కోర్సెస్ అనే దాని కింద లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, డైరీ ఎంట్రీ, డిస్క్రిప్షన్, స్క్రిప్ట్ ఫర్ ఏ స్పీచ్, కన్వర్జేషన్, బయోగ్రాఫికల్ స్కెచ్, ఇంకా స్టోరీ గురించి. చూసారు కదా, ఇవన్నీ కూడా మీకు సిలబస్లో ఉండేటివే. ఇక్కడ కొత్తగా నేనేమి యాడ్ చేసింది లేదు. సిలబస్లో ఉండే ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీరు సిలబస్ దగ్గర పెట్టుకోండి, మొత్తం కూడా చెక్ చేసుకోండి. ప్రతి టాపిక్ ఇక్కడ నేను కంప్లీట్ చేస్తున్నాను. అలాగే డిక్షనరీ స్కిల్స్ చూడండి. డిక్షనరీ స్కిల్స్ యొక్క ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ డిక్షనరీస్, తర్వాత పార్ట్స్ ఆఫ్ డిక్షనరీస్ అండ్ యూజెస్. చూసారు కదా ఎంత డీటెయిల్డ్గా ఉందో మనకి ఇక్కడ. నెక్స్ట్ చూస్తే ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ అండి. మీకు ఉండేటువంటి టాపిక్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్, ప్రొనౌన్సియేషన్, ఇంకా వీటికి సంబంధించినటువంటి సపోర్టెడ్ వీడియోస్ కూడా ఇక్కడ నేను ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్సియేషన్ చూసారనుకోండి, ఫొనెటిక్స్, ఆ సౌండ్ సింబల్స్ గురించి ఇక్కడ. ఫొనెటిక్స్ వాయిస్డ్, నాన్ వాయిస్డ్ కాన్సనెంట్స్. నెక్స్ట్ ఇంటోనేషన్ గురించి, అలాగే వర్డ్ స్ట్రెస్, సెంటెన్స్ స్ట్రెస్. చూసారు కదా ఎంత డీటెయిల్డ్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ప్రొనౌన్సియేషన్ తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ అప్రోచెస్ అండ్ మెథడ్స్ చూడండి. అసలు అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అండ్ టెక్నిక్ అంటే ఏంటి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఇందులో మీకు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, రీడింగ్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ అనేటువంటివి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్, స్ట్రక్చరల్ అప్రోచ్, సిచ్యువేషనల్ అప్రోచ్, ఆడియో లింగ్వల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్, కొలాబరేటివ్ అప్రోచ్, ఎక్లెక్టిక్ అప్రోచ్, పోస్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వర్సెస్ డైరెక్ట్ మెథడ్. ఇంకా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ రీడింగ్, మైక్రో టీచింగ్, రెమెడియల్ టీచింగ్, వీటన్నిటి గురించి కూడా ఇలాగ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ గురించి చూసినట్లయితే ముందుగా ఇంట్రడక్షను, తర్వాత లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ గురించి ఇండివిజువల్గా ఇక్కడ మీకు వివరించడం జరిగింది. తర్వాత స్టడీ స్కిల్స్ గురించి ఇక్కడ ఉంటుంది, రెఫరెన్స్ స్కిల్స్, SQ3R కాంప్రహెన్షన్ మెథడ్ అనమాట ఇది. ఇంకా ఇంటిగ్రేషన్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లాగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్, లాంగ్వేజ్ అక్విజిషన్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్. అంటే ప్రతిదీ కూడా ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఇన్కల్కేట్ చేసే విధంగా ఇక్కడ మనము ఈ ప్రోగ్రామ్ ఆఫ్ కోర్సుని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే
మీకు ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేసి ఉంది చూసారా. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో అసలు పారాగ్రాఫ్ని మనం ఏ విధంగా చదివి వాటికి కరెక్ట్గా ఆన్సర్స్ పెట్టాలి అనేటువంటి వాటి గురించి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. వీటి తర్వాత ఇక్కడ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎనీవే నేను మీకు పీడిఎఫ్స్ అనేవి వాట్సాప్లో పంపిస్తాను కాబట్టి వాటిల్ని మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా వాటిని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి, వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా చివరిగా చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్ అనమాట. ఇది రీసెంట్గా రిలీజ్ చేసింది కాదు, బట్ కొంచెం పాత బుక్, మిస్టేక్స్ లేనటువంటి బుక్ అనమాట. ఆ బుక్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ నేను మీకోసం ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా. సో దట్ ఈస్ క్విక్ రివిజన్ లాగా ఉంటుంది ఇది. సో ఇక్కడ కంటెంట్ ముందుగా ఇవ్వడం జరిగింది, తర్వాత ఈడియమ్స్, వాటిపైన ఎంసీక్యూస్, కాలొకేషన్స్, అబ్రివేషన్స్, ఫారెన్ ఎక్స్ప్రెషన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ప్రోవర్బ్స్, వాటికి సంబంధించిన ఎంసీక్యూస్, నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి వాటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, ప్రిపోజిషన్స్ వాటికి సంబంధించిన ఎంసీక్యూస్, ఇట్లాగా మీకు మొత్తం కూడా ఇక్కడ చూసినట్లయితే ఆ బుక్ మొత్తం కూడా ఇక్కడ మీకోసము చేసి నేను ఈ విధంగా వీడియోస్ అన్నీ కూడా చేసి పెట్టడం జరిగింది. అంటే ఆ బుక్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ వీడియోస్ రూపంలో అకాడమీ బుక్ అండి. ఇది నాట్ ద న్యూ అకాడమీ బుక్. న్యూ అకాడమీ బుక్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. రీసెంట్గా తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ రీసెంట్గా రిలీజ్ చేసింది ఒక పెద్ద పుస్తకం లాంటిది, అందులో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. బట్ దీంట్లో వచ్చేసి ఆ మిస్టేక్స్ అనేటువంటివి లేవు. ఆ మిస్టేక్స్ లేనటువంటి అకాడమీ బుక్ని ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, ఈ క్లాసెస్ అనేటువంటివి మీకు ఎంత యూస్ఫుల్ అవుతాయో ఒక్కసారి ఆలోచించండి. సో ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతుందో కూడా ఒకసారి ఆలోచించండి. సో ఇంగ్రాలిట్ యాప్లో మీకు ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత మంచి వీడియోస్, ఇంత మంచిగా క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మీరు చూసినట్లయితే ఇది మీకు స్కూల్ అసిస్టెంట్ సిలబస్కే మీకు టీజీటీ కూడా ఉపయోగపడుతుంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఇదే కోర్సు మీకు 2 కోర్సులు కూడా ఉపయోగపడుతుంది. టీజీటీ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. రెండింటికి సేమ్ సిలబస్ కాబట్టి. ఓకేనా. సో మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అనేటువంటిది కూడా ఈ కోర్సులో పార్ట్ అండ్ పార్సల్గా రావడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ని ఆ రోజు ఈవినింగ్ లోపల మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది త్రూ వాట్సాప్లో మీకుండే డౌట్స్ అన్నీ కూడా నాకు షేర్ చేస్తారు. వాటికి నేను ఆ రోజు ఈవినింగ్ లోపల మీకు రెస్పాండ్ అయ్యి వాటికి రెక్టిఫై చేసి సొల్యూషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం నా వాట్సాప్ నంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి, 7799691771 అనేటువంటిది నా వాట్సాప్ నంబర్. ఇంకా మీరు కాల్ చేసి ఏదైనా మాట్లాడాలి అనుకున్నా కానీ, అంటే రిగార్డింగ్ సబ్జెక్ట్ గురించి మీ డౌట్స్ ఏదన్నా ఉన్నా నన్ను ఈ నంబర్తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అన్నా మీరు ఈ నంబర్లో నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ ఎం బాలాజీ. మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. ఓకే. సో ప్రెజెంట్ అయితే మీకు ఈ కోర్స్ ప్రైస్ 2500 ఉంది. బట్ అందులో కొంత ఆఫర్ ఇప్పుడు నడుస్తూ ఉంది. 300 వరకు ఆఫర్ వస్తుంది, మీకు 2200కే ఈ కోర్స్ అనేటువంటిది వస్తుంది. ఓకే. అంటే క్లాసెస్ మీకు చాలా వండర్ఫుల్గా ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది వాట్సాప్లో పంపిస్తాము, వాటిని మీరు జెరాక్స్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ క్లాసెస్ అనేవి చాలా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. డౌట్స్ క్లారిఫికేషన్ అనేది కూడా మీకు త్రూ వాట్సాప్ అనేటువంటిది జరుగుతుంది. సిలబస్ అన్నిటికీ మించి సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఇందులో రెడీమేడ్గా ప్రీ రికార్డెడ్ క్లాసెస్గా ఉంచేస్తున్నాము. ఇంకా మీరు చదువుకోవడమే, చూడడమే మిగిలింది. ఓకేనా. సో ఇదండి ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోర్సు గురించి కంప్లీట్గా మన యాప్లో ఏ విధంగా ఉంది అనేటువంటిది, మీకు ఇంగ్రాలిట్ యాప్లో ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మీకు చూపించడం అనేటువంటిది జరిగింది. సో మీకైతే ఇప్పుడు
ఎంత డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చున్నాము అనేటువంటిది మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీరు ఆ వీడియోస్ని చూడండి, ఇందులో ఉన్న శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు నచ్చితేనే కోర్స్ అనేటువంటిది పర్చేస్ చేయండి. దెర్ ఈజ్ నో కంపల్షన్. ఇంకా ఈ కోర్సుకి ఈ ఇంగ్రాలిట్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకునే దానికి లింక్ అనేటువంటి దాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కూడా ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో మీకు ఇంకా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే మాత్రం కాంటాక్ట్ దిస్ నంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్.